ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 17వ కీర్తన 9వ వాక్య భాగాన్ని చదవండి. 17వ కీర్తన 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ కృపాతిశయములను చూపుము, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ 17వ కీర్తన దావీదు చేస్తున్న ప్రార్థనా కీర్తన కనుక దావీదు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలో అంటున్నాడు, నన్ను లయపరచగోరు దుష్టుల చేతి నుండి నన్ను తప్పించుము, నన్ను కాపాడుము, నన్ను చుట్టుకున్న నా శత్రువుల చేతిలో చిక్కకుండా నన్ను కాపాడి నీ రెక్కల క్రింద నన్ను దాచుము అంటున్నాడు. ఎక్కడ దాచిపెట్టాలంట? రెక్కల క్రింద. యేసయ్య రెక్కలు ఎంత పెద్దవో, ఆయన రెక్కల నీడలోనికి తాను దాచబడాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈ రోజున ప్రభు సన్నిధిలోనికి వస్తున్న మనందరి జీవితాలలో మనం కోరుకోవలసినది ఏమిటి అంటే, ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచు, నీ రెక్కల క్రింద నన్ను దాచి ఉంచు, నీ హస్తపు నీడలో నన్ను దాచి ఉంచు అని మనం ప్రభువుని ప్రతిరోజు అడగాలి. ఎందుకంటే దుష్టుడు ఏ వైపు నుండి మన మీద దాడి చేస్తాడో మనకు తెలియదు. దుష్టుడు ఎటు నుండి మన పైన ప్రభావం చూపిస్తాడో మనకు తెలియదు. కనుక మనం ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలంటే, ఇదిగో ఈ లేఖనములో చదువుకున్నట్లుగా దావీదు చేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దావీదు దేవునితో మనవి చేస్తున్నాడు, దావీదు దేవునితో విజ్ఞాపన ధ్వని చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీ రెక్కల క్రింద నన్ను దాచి ఉంచయ్యా. ఎందుకు అనంటే చెప్తున్నాడు, దుష్టులు నాపై పరిగెత్తుకొని వస్తున్నారు, దుష్టులు నన్ను దండెత్తి నన్ను సంహరించడానికి, నాశనము చేయడానికి వస్తున్నాడు. దుష్టుడు దేనికి వస్తాడండి? నాశనమును, హత్యయు, దొంగతనము. దుష్టుడు దొంగ. వాడు ఎందుకు వస్తాడు? దోచుకునుటకు, నాశనము చేయుటకు, హత్య చేయుటకు వస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో మనం అడగాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని దావీదు మనకు నేర్పుతూ అంటున్నాడు, ఇదిగో నేను ప్రభువుని అడుగుతున్నాను, మీరు కూడా అడగమని మనకు నేర్పిస్తున్నాడు. ఏమని? నీ రెక్కల క్రింద నన్ను దాచుము, నీ రెక్కల క్రింద నన్ను దాచుము, నీ రెక్కల నీడలో నన్ను దాచుము, నీ రెక్కల నీడలో నాకు క్షేమం ఉన్నది. ఈ లోకంలో మనకి ఎక్కడికి పోయినా క్షేమము లేదు, నెమ్మది లేదు. మరి ఎక్కడికి వెళితే మనకు క్షేమం దొరుకుతుంది? యేసయ్య రెక్కల క్రింద. ఒక రోజున ఇటువంటి మండు టెండలో, వేసవి కాలంలో భయంకరమైన మంట మండుతున్నటువంటి విపరీతమైన వేడిలో ఒక కప్ప నీళ్లు నదిలో తగ్గిపోయి ఆ నీళ్లు కొంచెమే ఉన్నాయట. ఆ నీళ్లు వేడెక్కిపోతూ ఉంటే ఆ నీళ్ళలో ఉండలేక కప్ప బయటకు వచ్చి ఎక్కడైనా నీడకు వెళ్ళి ఒక నీడలో ఉందామని చెప్పి పరిగెత్తుకొని వెళుతుందంట. పరిగెత్తుకొని వెళ్ళి ఇసుక కాలిపోతూ ఉంది, అయినా పరిగెత్తుతూ ఉంది. ఒక దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం నీడ కనబడిందంట. ఏం కనబడింది? కొంచెము నీడ దానికి కనబడింది. ఎప్పుడైతే నీడ దానికి కనబడిందో, అమ్మయ్యా ఈ నీడలో నేను ఉంటే చాలు, ఈ నీడ నాకు చాలని చెప్పి ఈ నీడలో కొద్దిసేపు సేద తీర్చుకుందామని చెప్పి నీడలో సేద తీర్చుకుంటూ ఉందంట.
తన ప్రాణాన్ని నెమ్మదిపరుచుకుంటూ ఉందంట. కాసేపటి తర్వాత నేను ఉన్న ఈ నీడ ఏంటి, ఎవరిది ఈ నీడ, నాకు నీడనిచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తికి లేదా ఈ చెట్టుకి నేను థ్యాంక్స్ చెప్పాలని చెప్పి తలపైకెత్తి చూసిందంట. ఎప్పుడైతే తలపైకెత్తి చూసిందో ఒక పెద్ద సర్పము పడగ విప్పుకొని ఉంది. ఆ సర్పం యొక్క నీడలో అది ఉంది. దానికి అర్థమైపోయిందని తెలుసునా, నా ప్రాణాలు ప్రమాదములో ఉన్నాయి. ఈ నీడ నాకు క్షేమమునిచ్చే నీడ కాదు. మనకు చాలా చోట్ల చాలా స్థలాలలో రకరకాల నీడలు కనబడుతుంటాయి. మనుషులు మనకు ఆశ్రయం ఇస్తారు, మనుషులు మనపై ప్రేమ చూపిస్తారు, మనుషులు మనపై మమకారాన్ని చూపిస్తారు, మనుషులు మనపై ఎక్కడ లేని సరిహద్దులు లేనటువంటి విపరీతమైన ప్రేమను కురిపిస్తారు. కానీ అవి మనకు నీడనిచ్చినట్టే ఉంటాయి. కానీ మనల్ని మృంగివేసే నీడలు, మనలను నాశనం చేసే నీడలు, మనకు శోధన తెచ్చే నీడలు, మనకు వేదన కలిగించే నీడలు. కనుక ప్రతి నీడను, కనబడుతున్న ప్రతి నీడను నువ్వు ఆశ్రయించక, కనబడుతున్న ప్రతి రెక్కల నీడలోనికి నువ్వు వెళ్ళిపోకుండా నువ్వు ఎవరి నీడలోనికి రావాలి? యేసయ్య రెక్కల నీడలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. చిరకాలము యెహోవా మందిరంలో నీ నివాసము చేయకూడదు. ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప క్షేమము, ఇంత గొప్ప నెమ్మది తన జీవితంలో తనకు ఎలా దొరికింది, కలిగిందంటే ప్రార్థన చేయుట ద్వారా. దేవునికి స్తోత్రం. ఏమి చేయుట ద్వారా? ప్రార్థన చేయుట ద్వారా తనకు క్షేమము కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానము కలిగింది, ఆశీర్వాదము కలిగింది. యెహోవా తనకు కాపరి. నీ దేవుడు నీకు కాపరిగా ఉన్నట్లయితే, నీ దేవుడు నిన్ను సంరక్షించగలిగిన వాడను నువ్వు నమ్మితే, నీ దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడను నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఆయన రెక్కల నీడలోనికి రావాలి. ఆ రెక్కల నీడలోనికి ఏం కలుగ చేస్తాయి తెలుసా? నెమ్మదిని కలుగ చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి 61వ కీర్తన 4వ చరణం. 61వ కీర్తన యుగాయుగములు 4వ చరణం. యుగాయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నీ రెక్కల చాటున దాగుకొందును. దేవునికి స్తోత్రం. యుగాయుగములు నీ గుడారములో నివసిస్తానయ్యా, నీ గుడారములో ఉంటాను. ఏది దేవుని గుడారం? ఏది దేవుని గుడారం? దేవుని మందిరము, దేవుని గుడారము. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనటువంటి దేవుని గుడారం ఉంది. అదే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి, దేవుని గుడారము అంటే నువ్వు ప్రతి క్షణం, ప్రతి స్థలములో, ప్రతి చోట, ప్రతి నిమిషము నువ్వు ఎక్కడ దాగి ఉండాలో తెలుసునా? దేవుని సన్నిధిలో నువ్వు దాగి ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవిస్తూ నువ్వు జీవించినట్లయితే ఆయన రెక్కల నీడలో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రెక్కల చాటున నేను దాగుకొందును అంటున్నాడు. చూసారా? దావీదు అయ్యా నీ రెక్కలతో నన్ను కప్పు అంటున్నాడు.
మరలా అంటున్నాడు, నీ రెక్కల చాటున దాగి ఉంటాను. నేను దాచబడే క్షేమకరమైన స్థలం, నాకు క్షేమమునిచ్చే స్థలం ఎక్కడ అంటే నీ రెక్కల నీడలో. చంటి బిడ్డకు ఎక్కడ వెచ్చదనం దొరుకుతుంది? చంటి బిడ్డకు వెచ్చదనం ఎక్కడ దొరుకుతుందండి? తల్లి కౌగిటిలో. చంటి బిడ్డకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? తల్లి కౌగిటిలో. చంటి బిడ్డకు సమృద్ధి ఎక్కడ దొరుకుతుంది? సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే తల్లి కౌగిలిలో. కనుక దేవుడు మనలను కన్న తల్లి వలె, కన్న తండ్రి వలె పోషించి పాలించి మనలను నడిపిస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఆయన రుణం మనం తీర్చగలమా? ఎన్నటెన్నటికీ వేనోళ్ళ స్తుతించిన ఆయన రుణం మనం తీర్చలేం. ఎందుకంటే తల్లి వలె మనల్ని పోషిస్తున్నాడు, తండ్రి వలె నడిపిస్తున్నాడు, కాపరి వలె కాపాడుతున్నాడు. ఆయన మనకు ఎంతగానో భద్రతనిస్తున్నాడు. కనుక ప్రతి క్షణం మనం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన వలన మనం పొందిన మేలులను ఎప్పుడూ మర్చిపోక, దేవుని వలన మనం పొందిన మేలులను బట్టి దేవుని స్తుతించుచు, కీర్తించుచు, ఆరాధించుచు, ప్రార్థించుచు, దేవుని కొనియాడుచు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఈ ఆత్మీయ యాత్రలో కృతజ్ఞుడవై నువ్వు సాగాలి ముందుకి. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా పడి ఉన్న ఈ కడవరి దినాలలో ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారములు ప్రభువు చేసినా, ఎన్ని ప్రత్యుపకారాలు వారు పొందుకున్నా, అనేక మంది కృతజ్ఞత భావన లేని వారిగా, దేవుని సన్నిధిని ప్రార్థించలేని వారిగా, ఆరాధించలేని వారిగా, స్తుతించలేని వారిగా, గణపరచలేని వారిగా, నోరారా ప్రభువుని మహిమపరచలేని వారుగా, వారికి సమయము లేనట్లుగా లోకములో గడుపుతున్నారు. నీవైతే నేనైతే ధన్యులము. ఇది మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, దేవుడు మనకిచ్చిన తరుణం. కనుక మనం దేవుని స్తుతించడం ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి, తన గూడును రేపి, తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. దేవునికి స్తోత్రం. చూడండి, పక్షిరాజు ఎత్తైన స్థలములలో, మనుషుడెవ్వడు సంచరించినటువంటి ఎత్తైన స్థలములలో, కొండల గుహలపైన, కొండల ఎత్తైన స్థలాలపైన గూడు కట్టుకుంటుంది. గూడు కట్టి అక్కడ పిల్లలను చేస్తుంది, గుడ్లు పెట్టి పిల్లలను చేస్తుంది. తన ఈకలన్నీ పీకి ఆ పక్షి పిల్లల కొరకు మెత్తగా ఉండునట్లు, చాలా స్మూత్గా మెత్తగా ఉండునట్లు దూదులు పరిచి తన ఈకలతో మెత్తగా గూడును పరిచి ఉంచుతుంది. కొన్ని దినాలు దానికి ఆహారం సమృద్ధిగా పెడుతుంది పిల్లలకు. పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత, కొంచెం ఎదిగిన తర్వాత మరలా అదే పక్షిరాజు ఆ యొక్క గూడంతటిని పెరికి వేస్తుంది. గూట్లో ఉన్నటువంటి ప్రతి ఈకలు, మెత్తగా ఉన్న ప్రతి ఈకలు తీసేస్తుంది. ఎప్పుడైతే ఈకలు తీసేస్తుందో, మెత్తగా ఉన్నటువంటి ఆ ఈకలన్నీ ఎప్పుడైతే తీసేస్తుందో వాటికి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, పుల్లలు గుచ్చుకుంటూ ఉంటాయి. అయితే నెమ్మదిగా ఆ గూడంతా కూడా పెరికివేసి తన పిల్లలను తన రెక్కల మీద ఎక్కించుకొని ఆకాశంలో అలా పైకి ఎగిరి వాటిని వదిలేసి పక్కకు తప్పుకుంటుంది. పక్కకు తప్పుకోగానే అవి పైనుంచి పడిపోతున్న భయముతో అరుస్తూ కేకలు వేస్తూ
వాటికి ఉన్న చిన్న చిన్న రెక్కలు ఆడిస్తూ ఉంటాయి. మరలా కింద పడే సమయంలో ఆ తల్లి వచ్చి మరలా వాటిని రెక్కలపై మోసుకొని మరలా ఉన్నతంగా ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి మరలా అక్కడ వదిలేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో తెలిసిన? తన పిల్లలు తన రెక్కల మీద మోయొచ్చు తన పిల్లలను వాటికి ఎగరడం నేర్పించాలని. మనం కూడా మన పిల్లలు కొంచెం వాళ్ళకి ఏ పని చెప్పకుండా కొన్ని సంవత్సరాలు పెంచుతాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆ సమయంలో కనుక ఎవరైనా చెప్తే చిన్నపిల్లలను కూడా లేకుండా పని చెప్తున్నావు అని మనం ఎదుటి వారిని అరుస్తాం. వాళ్ళు మన బంధువులైనా ఎవరైనా సరే. కానీ మనమే పిల్లలకు పని చెప్తున్నారని అరిసిన మనమే కొన్ని రోజుల తర్వాత పిల్లలకి ఏం చెప్తాం? పని చెప్తాం. ఎందుకు పని చెప్తాం? వారు మనంతటి వారు కావాలని, వారు మనవలే ఎదగాలని, వారు మనవలే అన్నీ నేర్చుకోవాలని, వారి కాళ్ళ మీద వారు నిలబడడం నేర్చుకోవాలని మనం వారికి పని చెప్పి వారికి బాధ్యత నేర్పించి బాధ్యతలు అప్పగిస్తాం. ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత, నువ్వు ఇది చెయ్యాలి, నీవే ఇది చెయ్యాలి అని మనం నేర్పిస్తాం. దేవుడు కూడా మనకు అలా నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గద్ద రెక్కలపై తన పిల్లలను మోసినట్లు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి తిని. తల్లి తన బిడ్డను పెంచినట్లు, చంకనెత్తుకొని పెంచినట్లు దేవుడు మనలను పెంచుతూ వచ్చాడు, పాలించుతూ వచ్చాడు, పరిపాలిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను నేను గద్ద తన రెక్కల మీద మోసినట్లు నేను వారిని మోసి తిని. మన దేవుడు మనల్ని మోసే దేవుడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఇదిగో తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని చిరుప్రాయము వరకు, ముసలితనము వరకు నిన్ను ఎత్తుకొనుచు చంకనెత్తుకొని నిన్ను రక్షించువాడను నేనే. నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలను ఎంతగా ప్రేమించాడో, ఆయన మనలను ఎంతగా రక్షించి కాపాడి క్షేమమును కలుగ చేస్తున్నాడో మనం జ్ఞాపకమునకు తెచ్చుకొని కృతజ్ఞులమై దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపరచుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగ చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా మీరు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. దేవుని రెక్కల నీడలో మనకు ఆరోగ్యం ఉంది, దేవుని రెక్కల నీడలో మనకు క్షేమం ఉంది, దేవుని రెక్కల నీడలో మనకు భద్రత ఉంది, దేవుని రెక్కల నీడలో మనకు ఆరోగ్యము సురక్షితమైన స్థలము ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు ఆయన నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. ఈ రోజున మనలో అనేక మంది రోగగ్రస్తులుగాను, శాపగ్రస్తులుగాను, బలహీనులుగాను, బలము లేని వారుగాను, కృంగిన వారిగాను, చేతకాని వారిగాను పడిన స్థితిలో ఉన్నారు అనేక మంది. అయితే నీవు తిరిగి ప్రభువు వైపు చూడగలిగితే, ప్రభువు పైన ఆనుకొని బ్రతకగలిగితే, ప్రభువాను నువ్వు ప్రార్థించగలిగితే, ఆయన శరణజొచ్చి అయ్యా నీ రెక్కల నీడలోనికి వచ్చాను, నాకు ఆశ్రయ స్థానము నీవే, నన్ను రక్షించవని నువ్వు కేకలు వేయగలిగితే నా దేవుడు నీ కొరకు నిలిచి
నిన్ను రక్షించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనకు ఆరోగ్యము లేదని కాదు, తనకు బలహీనతను బట్టి, తనకున్న గుడ్డితనమును బట్టి, తనకున్న అవిటితనమును బట్టి, తనకున్న అనారోగ్యమును బట్టి అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చారు. ప్రభువుని సన్నిధిలో భిక్షాటన చేశారు, దేవుని అడిగారు, వస్త్రపు చెంగు ముట్టారు, బాగుపడ్డారు. కనికరమూర్తి వారిని కరుణించాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా, నన్ను కనికరించమని అడగగా దేవుడు గుడ్డివాడి కన్నులను తెరిచాడు. నా దేవుడి సన్నిధిలో ప్రతి కార్యం సఫలమవుతుంది. ఎప్పుడు అనంటే నీవు ఆయనను అడిగి పొందుకోవడం నీకు చేతనైనప్పుడు. అడిగి పొందుకోవడం నీకు చేతనవ్వాలి. గర్వ హృదయముతో కాదు, అహంకార మనస్సుతో కాదు, దీన మనస్కుడవై తగ్గింపు జీవితమును కలిగి, ప్రభువా, తండ్రి, దావీదు కుమారుడా, నాయనా, నన్ను బ్రతిమలాడుకొని ప్రభువుని అడగగలిగితే నా ప్రభువు నీ కొరకు నిలిచి నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదించి నీ ముఖములో నీ కళ్ళల్లో సంతోషాన్ని చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన రెక్కల నీడలో ఏముంది? ఆరోగ్యం. ఎలా వస్తుంది ఆరోగ్యం? దేవుని యందు నువ్వేం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడంటే, దేవుని మందిరం అంటే, దేవుని ఇల్లంటే, దైవజనులంటే, ప్రార్థన అంటే, ఆదివారం శనివారం ఉపవాస ప్రార్థనలంటే భయము కలిగి ప్రవర్తిస్తావో నా దేవుడు నీకు నిశ్చయముగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా చదువుకుందాం దేవుని వాక్యం నుంచి. 36వ కీర్తన 7వ వాక్య భాగం. 36వ కీర్తన. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్నటువంటి లేఖన భాగములో దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. ఆ కృప ద్వారా నీవు ఏం పొందాలనుకుంటున్నావు తెలుసా? ఆనందాన్ని పొందాలనుకుంటున్నావా? ఆ లేఖన భాగం అంటున్నాడు, నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఏమవుతున్నారు? తృప్తి పొందుచున్నారు. తృప్తి పొందుచున్నారు. కనుక మనం అందరము కూడా దేవుని రెక్కల నీడను ఆశ్రయించాలి. యెహోవా రెక్కల నీడలో సురక్షితమైనవి. కనుక మనము దేవుని రెక్కల నీడను ఆశ్రయించిన వారమైతే మనకు సమృద్ధి కలుగుతుంది. అక్కడ అంటున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము మేలు పొందుచున్నాము, మేము మీ రెక్కల నీడలను ఆశ్రయించాము. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుచున్నారు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు. ఈ రోజున ఒక జాతి లేదు, ఒక కులము లేదు, ఒక మతము లేదు,
ఒక భాష తత్వము లేదు, ప్రాంతీయ తత్వము లేకుండా అన్ని రకాల ప్రజలు, అన్ని దేశాలున్న ప్రజలు, అన్ని కులాల్లో ఉన్న ప్రజలు, అన్ని భాషలు మాట్లాడగలిగిన ప్రజలు ప్రభువు దగ్గరికి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ప్రవాహము వలె వస్తున్నారు. నదీ ప్రవాహము వలె ప్రజలు ప్రభువు సన్నిధికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వారి ఆశ తీర్చే దేవుడు వారికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి కోరిక తీర్చే దేవుడు వారికి దొరికాడు. వారికి సమృద్ధినిచ్చే దేవుడు వారికి కలిగాడు. నీ మందిరం యొక్క మేలుల చేత మేమేమవుతున్నాము? తృప్తి పొందుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాల్లో కొరతలు తీర్చే దేవుడు. కొరతలు, ఎన్ని కొరతలు ఉంటాయో, ఎన్నో కొరతలు, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు, ఎన్నెన్నో 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 అవన్నిటినీ కూడా తీర్చగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు నిన్ను పిలిచిన నజరుడైన యేసు. దేవునికి స్తోత్రం. నిన్ను పిలిచిన యేసు నీకు సమృద్ధినివ్వగలిగిన వాడు. నీవు ఆయన రెక్కల నీడలోనికి పరిగెత్తుకుని వెళ్ళాలి. ఆయన రెక్కల నీడలో నీకు సమృద్ధి కలుగుతుంది. ఆయన రెక్కల నీడను నీవు ఆశ్రయించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో అన్నిటినీ పోగొట్టుకొని, అందరినీ పోగొట్టుకుని, నా అనేవారు కూడా లేకుండా పోగొట్టుకుని, తన కుటుంబంలో అందరినీ తన ప్రేమించి వివాహము చేసుకున్న భర్తను కూడా పోగొట్టుకుని ఎంతో నష్టపోయి చితికిపోయినటువంటి ఒక సహోదరి ఉంది. ఆమె సరిగ్గా రావాల్సిన చోటుకే వచ్చింది, రావాల్సిన ప్రదేశానికే వచ్చింది. ఆమె అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాం. మరణము తప్ప మరేది కూడా నిన్ను నన్ను వేరు చేయకుండునుగాక అని మాట్లాడుతుంది. ఎవరిమే? రూతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రూతు అన్నీ పోగొట్టుకుంది, జీవితంలో సుఖమే ఎరుగదు. అటువంటి జీవితం కలిగినటువంటి ఈమె రావలసిన ప్రదేశానికి వచ్చింది. ఆమెను చూసి బోయాజు అంటాడు. చూడండి ఆ వాక్య భాగాన్ని, 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి బహుమానం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన జీతం ఇస్తాడు. అంటున్నాడు, నువ్వు చేసిన దానికి ప్రతిఫలముగా యెహోవా నీకు బహుమానం ఇస్తాడు. నీవు రావలసిన చోటకే వచ్చావు. యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి. యెహోవా రెక్కలు, దేవుని రెక్కలు నీకేమిస్తున్నాయి? సురక్షితం, నెమ్మది. ఏమండి, ఈ రోజున అనేక మంది సురక్షితంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, చక్కగా బ్రతకాలని ఏవేవో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ఏర్పాట్లన్నీ వారి క్షేమాన్ని ఇస్తాయా? ఏవో. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి వారు మేలుకొనుట
వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. తన యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. వాని లోగిట వాని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నిశ్చయముగా నీవు నీ రెక్కల కష్టార్జితమును అనుభవించదవు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ పిల్లల క్షేమము నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు తన పిల్లలకు కావలి ఉన్నప్పుడు వారి పిల్లలకు ఎంత క్షేమాన్ని ఇస్తున్నాడో, ఎంత భద్రతనిస్తున్నాడో, ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడో కదా. నీ దేవుడు నీకు భద్రతనిస్తున్నాడా? ఒక చోట ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట చదివినప్పుడల్లా చాలా గొప్పగా అనిపిస్తుంది. యోబుని ప్రశ్నిస్తాడు తన స్నేహితుడు. యోబుని తన స్నేహితుడు ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు యోబుని తన స్నేహితుడు అంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఈ రోజున నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా, పిరికితనాన్ని ఇస్తుందా? నీ భక్తిలో లోపం ఉంటే నీకు పిరికితనపు ఆత్మ ఉంటుంది. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి, పిరికితనాన్ని కాదు. చావు 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 అంటూ ఉంటారు కొంతమంది. అర్థమైందండి? నేను చస్తా నేను చస్తా నేను చస్తా అంటుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడప్పుడు దయ్యాలు కూడా కొన్ని మంచి పనులు చేస్తుంటాయి. ఒక ఆమె మందిరానికి వచ్చేది. ఎంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చేది మందిరానికి. ఎందుకు వచ్చేదంటే భయం వేసి వచ్చేదంట. ఎందుకు వచ్చేది? భయం. వచ్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేది. పాస్టర్ గారు అడిగాడు, అమ్మ నీ సమస్య ఏంటంటే, రాత్రిపూట నాకు చచ్చిపోయినటువంటి మా ఆయన కల్లోకి వచ్చి, రా నువ్వు రా నా దగ్గరికి వచ్చేయి అంటున్నాడంట. అర్థమైంది? ఇక ఇంక బతకాలని ఉంది కదా, నేను రాను నేను బతకాలంటుందంటే ఏమో. మరణ భయం. దైవజనులు ఏం చెప్పారు తెలుసా? నువ్వు రోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోమ్మా, ప్రతిరోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకో అని చెప్పారట. ఇక రోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉండేది. కొన్ని దినాల తర్వాత నెమ్మదిగా మందిరంలో స్థిరపడి మరణ భయం తొలగిపోయి క్షేమం కలిగి ఇక నెమ్మదిగా జీవితంలో అన్నీ తెలుసుకొని నాకు ప్రభువు చాలని చెప్పి నమ్మి బాప్తిజం పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక దేవుని నమ్మి దేవుని కొరకు స్థిరపడి బాప్తిజం పొంది దేవుని బిడ్డగా సాగుతూ ఉంది. చూసారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో. రావలసిన స్థలానికి వచ్చింది, విడుదల పొందుకుంది. విడుదల నిచ్చువాడా, విధేయత చూపినావా, చాలిన దేవుడవయ్యా,
నాకు చాలిన దేవుడవయ్యా, నా అంతరంగమంతయు ఆశతో నీ కోసమే వేచియున్నది. త్వరపడి వేగమేరవా, త్వరపడి వేగమేరవా, విడుదలనిచ్చువాడా, విధేయత చూపినావా, నాకు చాలిన దేవుడవయ్యా. మనకు ఆయన చాలిన దేవుడు, మనకు విడుదలనిచ్చే దేవుడు ఆయన, మన విమోచకుడు ఆయన. అందుకే అంటున్నాడు, సర్వ శరీరులు ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుచున్నారు, ఆయన దగ్గరికి వస్తున్నారు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మనుషులు నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వాక్య భాగం. నేను నా నోరు తెరిచి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 34 వచ్చును, 13:34. మరొక చోట ఉంటుంది అక్కడ, కోడి తన రెక్కల క్రిందకు పిల్లల్ని పిలిచినట్లు. ఎన్నో వచ్చిన అది 23:37. చదవండి. యెరూషలేమా, 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 ప్రవక్తలను చంపుచు ఉన్నదానా, నీ యొద్దకు పంపబడిన వారిని, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లు, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు పిలిచాడట. ఎవరిని? యెరూషలేమును, యెరూషలేములో ఉన్న ప్రజలను. అనేక సార్లు యెరూషలేము ప్రజల దగ్గరికి ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, దైవజనులను పంపించాడు. ఎవరిని పంపినా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తలను చంపుతున్నారు, దైవజనులను చంపుతూ ఉన్నారు. ఈసారి ప్రవక్తలను కాదు, నా కుమారుని పంపిస్తే మాట వింటారేమోనని దేవుడు తన ఏకైక కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఆ ప్రభువు కూడా వచ్చి, దేవుని కుమారుడు వచ్చి, యెరూషలేమా, యెరూషలేమా, ఇప్పుడైనను ఈ దినమందైనను సమాధాన సంగతులను ఆలకించడలా నీకెంతో మేలు రమ్మని పిలుస్తూ ఉండగా వారు విననొల్లకపోయిరి. అందుకంటున్నాడు, రాయి మీద రాయి నిలవకుండా నీ ఇల్లు నీకు విడువబడును, నీ ప్రాకారములు పడగొట్టబడును అని ప్రభు యెరూషలేమును చూసి ఏడుస్తూ దాన్ని శపిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము
దేవుని కన్నీరు పెట్టించేవారుగా, దేవుని వలన శాపము నొందేవారుగా మనం ఉండకూడదు. చూడండి, బైబిల్ గ్రంథములో దేవుని ఎరిగియు శాపగ్రస్తులైన వారు ఎందరో ఉన్నారు. సౌలు రాజు దేవుని ఎరిగినవాడు, కానీ అదే సౌలు రాజు దేవుని యొద్ద నుండి అభిషేకాన్ని పొందాడు, దేవుని యొద్ద నుండి పరిశుద్ధతను పొందాడు, దేవుని యొద్ద నుండి ఆత్మను పొందాడు, దేవుని యొద్ద నుండి ప్రవచనం పొందుకున్నాడు. అదే దేవుని యొద్ద నుండి దురాత్మను కూడా పొందుకొని నాశనమైపోయాడు. ఆశీర్వదించబడ్డాడు దేవుని వలన. అదే సౌలు తన జీవితంలో రాజ్యాన్ని పోగొట్టుకొని, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి రాజ్యాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తుడై చచ్చాడు. ఈ రోజున మన జీవితాలు దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా, కర్రములు చాపి పిలుస్తూ ఉండగా, చేతులు చాపి పిలుస్తూ ఉండగా, ఆయన పిలుపుని మనం పెడచెవిని పెట్టక, ఆయనను మనం అంగీకరించి, ఆయనకు మనము లోబడి, ఆయనకు మనం విధేయత చూపించి, వెన్ను చూపించగా, ప్రభు సన్నిధిలో వంగి దేవునికి మనం నమస్కరించి శిరము వంచి ప్రభువుని మనము ఆరాధించుదుముగాక. ఆమేన్. ఆయన కృప మనకు తోడై ఉండి మనల్ని సిద్ధపరిచి మహిమగల రాకడ కొరకు ఆయుత్తపరచునుగాక. ఆమేన్. అందరూ దయచేసి మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభువుకు మీ జీవితాలను అప్పగించుకొని, ప్రభువా, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా, నీ సన్నిధిలో నా జీవితాన్ని సమర్పించుకొనుచున్నాను. నన్ను బలపరచండి తండ్రి, నన్ను అభిషేకించండి నాయన, నన్ను నీ ఆత్మతో నడిపించండి ప్రభువా. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. యెహోవా రెక్కలు నీకు సురక్షితనిస్తాయి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పడానికి పిలుస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం, ఆయన రెక్కల క్రింద నీకు క్షేమము, సమాధానము, నెమ్మది ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో ప్రభువుకి మీ జీవితాలు సమర్పించుకొని అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకునండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీవు నన్ను ఎంతగానో కాపాడుతూ ఉన్నావు, నన్ను ఎంతగానో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేస్తున్నావు. నీ రెక్కలు నాకు సురక్షితమైనవి, నీ రెక్కలు నన్ను మోసేవి ప్రభువా, నీకు స్తోత్రం. నీ రెక్కల పైన నువ్వు నన్ను మోసే దేవుడవయ్యా, నీకు స్తోత్రం. నీ రెక్కల క్రింద నాకు ఆరోగ్యము నాయన, నీ రెక్కలు నాకు ఆశ్రయము ఇచ్చేవి, నీ రెక్కలు నన్ను దాచే రెక్కలు ప్రభువా, నీకు స్తోత్రం. శత్రువు కంట పడకుండా నన్ను దాచేవి. కోడి తన పిల్లల్ని పిలిచినట్లు ప్రభువు నేను పిలుస్తూ ఉండగా నీవు ఆయన స్వరముని విని లోబడి ప్రభువుకు అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం.